వైసీపీ ఘోర పరాజయం తర్వాత సొంత పార్టీ నేతలు, అలాగే ఇతరులు ప్రధానంగా వైఎస్ జగన్ కోటరీపై వేలెత్తి చూపారు. తాజాగా విజయసాయిరెడ్డి కూడా జగన్ కోటరీ వల్లే తాను వైసీపీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ ఓటమికి మరెవరూ నిందించాల్సిన పని లేదు. వైసీపీని కూటమి ఓడించిందని అనుకుంటే పొరపాటే. జగన్ తనను తాను ఓడించుకున్నారు. అజ్ఞానం, అహంకారం, లెక్కలేనితనం తదితర కారణాలు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణమయ్యాయి. ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో జగన్కు అంచనా ఉండదు. మనసులో అప్పటికి ఏ ఆలోచన కలుగుతుందో దాన్ని అమలు చేయడం మాత్రమే జగన్కి తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు రాజకీయ పంతాన్ని గమనిస్తే ఎంతో ముచ్చటేస్తుంది. జగన్ వ్యవహార శైలిని చూస్తే అసహ్యం కలుగుతోంది. వైఎస్ఆర్కు నీడలా కేవీపీ రామచంద్రరావు ఉన్నారు. ఆయన ఎప్పుడూ తెర ముందు కనిపించే వాళ్ళే కాదు. ఏనాడు కేవీపీ గురించి అందరూ మాట్లాడుకోవడం తప్పితే ఆయన నోరు తెరిచి మాట్లాడడం వైఎస్ఆర్ జీవితాంతకాలం ఎవరూ వినలేదు, చూడలేదు. వైఎస్ఆర్ రాజకీయ ప్రయోజనాలే కేవీపీకి ముఖ్యం. అందుకోసం తెర వెనుక ఏం చేయాలో ఆ పనులన్నీ ఆయన చక్కబెట్టేవారు. వైఎస్ఆర్ ఆత్మ తెలిసిన నాయకుడు కావడంతో ఎవరికి ఏ పనులు చేయాలో కేవీపీ ఇబ్బంది లేకుండా చేసి పెట్టేవారు. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి నాయకులు వైఎస్ఆర్ను ఎంత ప్రేమిస్తారో అంతే స్థాయిలో కేవీపీని కూడా అభిమానిస్తారు. వైఎస్ఆర్ను కలవడానికి ఎలాంటి అడ్డుగోడలు ఉండేవి కావు. కేవీపీ స్థాయిలోనే ఏమైనా చేయాల్సినవి ఉంటే జరిగిపోయేవి. ఒకవేళ వైఎస్ను కలవాలంటే దానికి పెద్దగా ఇబ్బందులు ఉండేవి కావు. నిత్యం వైఎస్ఆర్ జనాల్ని కలిసేవాళ్ళు. అందుకే సామాన్యులకు కూడా వైఎస్ఆర్ చేరువగా ఉండేవారు. చంద్రబాబు విషయానికి వస్తే ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో ఆ మేరకు పరిమితం. ముఖ్యంగా నాయకుల అర్హతలను బట్టి చంద్రబాబు దగ్గరికి తీసుకునేవారు. పిండి కొద్ది రొట్టె అనే చందగా నాయకుల కెపాసిటీని అంచనా కట్టి పదవులు, ఇతరత్ర అంశాల్లో ప్రోత్సాహమిస్తారు. అందుకే చంద్రబాబును వేడాల్సి వచ్చినా ఆయన్ను విమర్శించిన దాఖలాలు కనిపించవు. టీడీపీని వీడి బీజేపీలో చేరిన నాయకులు అప్పటికీ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తుండడం చూస్తున్నాం. ఇంతకు వీళ్ళంతా టీడీపీయా, బీజేపీయా అనే అనుమానం వాళ్ళ మాటలు వింటే అనుమానం కలుగుతోంది. కానీ జగన్ అలా కాదు. నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, లేదంటే ఒక్కసారిగా కింద పడేయడం. దీంతో అంతవరకు చాలా దగ్గరగా ఆదరణ పొందిన వాళ్ళే తిరుగుబాటు బాట ఎగరవేస్తుంటారు. ఈ ధోరణి జగన్ ఇంటి నుంచే చూడొచ్చు. కాంగ్రెస్లో జగన్ ఉన్నప్పుడు సోనియా గాంధీని కలవడానికి విజయమ్మ, షర్మిలతో కలిసి జగన్ వెళ్లారు. భార్య భారతి వెంట కనిపించలేదు. పాప అంటూ జగన్ విపరీతమైన ప్రేమ కనపరిచేవారు. ఆ పాపే నేడు పాము అయిందని వైసీపీ శ్రేణులు విమర్శ. తాజాగా విజయసాయిరెడ్డి వ్యవహారం. వైఎస్ఆర్ కుటుంబ వ్యాపార లావాదేవీలు చూసుకుని విజయసాయిరెడ్డికి జగన్ రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయాలు, వ్యాపారాలు వేర్వేరని జగన్ అనుకోలేదు. తనకు నమ్మకస్తుడిగా భావించి తన తర్వాత విజయసాయిరెడ్డి అన్నంత ప్రాధాన్యం ఇచ్చారు. తనతో పాటు జైలు జీవితం అనుభవించారన్న కృతజ్ఞత జగన్కు ఉండొచ్చు. అయితే విజయసాయిరెడ్డికి ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేదు. ఒకసారి నెత్తికెత్తుకున్న జగన్ ఆ తర్వాత నెమ్మదిగా భుజాల మీదకి, చంకలోకి, అనంతరం నేల మీదకి విధిస్తే కోపం రాదా? విజయసాయిరెడ్డి స్థానంలో ఎవరున్నా తనను పక్కన పెట్టారని అనుకుంటారు. కోటరీలో మరో ముఖ్య నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈయన గొప్పతనం ఏంటంటే పాము తన పిల్లల్ని తానే తింటుందని వింటుంటాం. చెవిరెడ్డి కూడా అలాంటి వాడే. చెవిరెడ్డి ఎక్కడుంటే ఆ చుట్టూ మరెవరిని దరిదాపుల్లో కూడా రానివ్వరు. జగన్ పక్కనే ఉంటూ జగన్ చెవిలో జోరీగల సొంత పార్టీ నేతల గురించే నెగిటివిటీని చెబుతుంటారని ప్రచారం జరుగుతోంది. చంద్రగిరి నుంచి ఒంగోలుకు తీసుకెళ్లి ఎంపీగా పోటీ చేయించాల్సిన అవసరం ఏంటి? చెవిరెడ్డికి అందలం ఎక్కించడం అంటే ఇతరులను దూరం చేసుకోవడమే అని వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీలో చెవిరెడ్డిని ముద్దుగా పుష్ప అని పిలుస్తుంటారు. ఎందుకు, ఏమిటి అని వైసీపీ నాయకుల్ని అడిగితే సరిపోతుంది. కోటరీలో మరో ముఖ్య నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. వైసీపీ అధికారంలో ఉండగా మైన్స్, లిక్కర్ తదితర వ్యాపారాల్లో అన్నీ తానే చక్రం తిప్పారు. వ్యాపారాల్లో ఆదాయ లెక్కలు చెప్పడానికి ప్రతి శనివారం జగన్తో మిథున్ భేటీ అవుతారని ప్రచారం లేకపోలేదు. వైసీపీలో తమకు గిట్టని వాళ్లను రాజకీయంగా అంతం చేయడంలో పెద్దిరెడ్డి కుటుంబానికి మరొకరు సాటిరారనే గొప్ప పేరు ఉంది. అయినప్పటికీ జగన్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి తప్పక మాట్లాడుకోవాలి. వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక వెలిగారు. బాలినేని అంతా తానే ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పారు. బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని బాలినేని ఆడిందే ఆట, పాడిందే పాటగా వ్యవహారం నడిచింది. తీరా అధికారం పోయిన తర్వాత ఈయన గారికి అక్కడ లేని లోపాలు కనిపించాయి. చివరికి జగన్ను వీడి జనసేనలో చేరి దిక్కులేని విధంగా బతికిస్తున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోసం నెల్లూరు జిల్లాలో బలమైన నాయకుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ప్రశాంతిని జగన్ కోల్పోయారు. దానికి తగ్గ మూల్యాన్ని జగన్ ఎన్నికల్లో చెల్లించుకున్నారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. అనిల్ను నెత్తికెత్తుకొని ఇప్పుడు కింద పడేశారు. ఇటు వేమిరెడ్డి, అటు అనిల్ ఇద్దరూ లేకుండా పోయారు.
ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎందుకు పోగొట్టుకున్నారో జగన్కే తెలియాలి. మాగుంటను కాదని తిరుపతి జిల్లా నుంచి చెవిరెడ్డిని తీసుకెళ్లి ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాల్సిన దుస్థితి ఏర్పడింది. స్థానికేతరుడైన చెవిరెడ్డిని కసికొద్దీ ఓడించారు. నెల్లూరులో కూడా ఇదే జరిగింది. నెల్లూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేయాల్సిన వేమిరెడ్డిని పోగొట్టుకోవడంతో బలమైన అభ్యర్థి లేకపోవడంతో విజయసాయిరెడ్డిని నిలబెట్టారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా జగన్ వెంట లేరు. ఇవన్నీ పరిశీలిస్తే జగన్ స్వయంకృతాపరాధంతోనే ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని పొందారు. తనను చూసి ఓట్లు వేస్తారే తప్ప నాయకులెవరినీ లెక్కలేని తనం అధికారంలో ఉన్నప్పుడు జగన్లో కనిపించింది. 2 చేతులు కలిస్తేనే చప్పుడు అవుతుందని జగన్ గ్రహించకపోవడం అహంకారానికి నిదర్శనం. ఎప్పుడూ ఎవరితో కలవకపోవడం, ఇతరుల అభిప్రాయాలను తీసుకోకపోవడం రాజకీయాల్లో సరైంది కాదు. రాజకీయాల్లో 3 దశాబ్దాలు రాణించాలని కలలు కంటున్న జగన్ ఇప్పటికైనా తన పంతాపై పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాదు కూడదంటే తనను తానే ఎన్నిసార్లైనా ఓడించుకోగలనని నిరూపించుకుంటూనే ఉంటారు. అప్పుడు మనుషులు కావాలని కోరుకున్నా వెంట ఎవరూ ఉండరని తెలుసుకోవటం మంచిది.